హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చెన్నై బంగారు స్టోరీలోని 100వ భాగం. ఇక్కడ హారిక ఫ్యాన్ కి హ్యాంగ్ అయ్యి తన ఊపిరిని తీసేసుకుని చలనం లేని శరీరం మాత్రం అక్కడ మిగిల్చి మరుపురాని లోకానికి వెళ్ళిపోయింది. హారికని అలా చూసి పల్లవి గారు షాక్ తో అక్కడే కళ్ళు తిరిగి పడిపోతే ప్రసాద్ గారు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి హారికని కిందకి దించారు. తనలో ప్రాణం ఎక్కడైనా ఉందేమోనని చేయి పట్టుకొని చూశారు. కానీ ఆ ప్రాణం ఎప్పుడో తనని వదిలి వెళ్ళిపోయిందని అర్థం చేసుకోగానే గుండెలు పగిలేలా హారిక అని తనని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. యాక్చువల్ గా హారిక నైట్ 2 గంటల టైంలో తను చనిపోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. జరుగుతున్న వాటికి మణికర్ పంపించిన వాటికి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి తన చావే అన్నిటికీ పరిష్కారం, తన ద్వారానే అందరూ సెట్ అవుతారని గట్టిగా ఫిక్స్ అయ్యి తను చేయాలనుకున్నది చేసి తనివి తీరా యశస్విని చూసుకొని మనసారా గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఉంటే తల్లి ఏడుపుకి నిద్ర లేచిన యశస్వి ఏడుపు ఎత్తుకుంది. హారిక చివరిసారిగా తన పాలు పట్టి నిద్రపుచ్చే యశస్వి మొహం తడుముతూ, నన్ను క్షమించరా, అర్ధాంతరంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. కానీ నా దగ్గర ఉంటే నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవురా. అదే నీ మామ దగ్గర అనుకో, ఏ భయము ఏ చీకొచ్చింత లేకుండా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది అని తన నుదిటి మీద ఏడుస్తూ ముద్దు పెట్టి వదల్లేక వదిలి గట్టిగా ఊపిరి తీసుకొని వెంటనే తన చీర ఒకటి తీసుకొని ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుంది. తన ఊపిరి తీసుకునే చివరి క్షణంలో కూడా విశాల్ తన ఫ్యామిలీని గుర్తొచ్చారు. కానీ వెనక్కి తగ్గటానికి తన మెదడు ఒప్పుకోకపోవటంతో బ్లైండ్ గా దాన్నే ఫాలో అయిపోయి 3 గంటల సమయంలో ఫ్యాన్ కి హ్యాంగ్ అయ్యింది. 8:30 గంటల టైంలో నిద్ర లేచిన యశస్వి తల్లి కోసం చూసి కనిపించగా ఎదురుగా తల్లి కాళ్ళు కిందకి కనిపిస్తూ ఉంటే వచ్చి రాని మాటలతో అమ్మా అంటూ తడుతూ ఉంది. కానీ ఎంత తట్టినా తను పలకకపోవటంతో ఏడుపు లంకించుకుంది. అప్పుడే పల్లవి గారు రావటం, తలుపు కొట్టటం, హారిక తలుపు తీయటం లేదని భయపడి ప్రసాద్ గారిని పిలవటంతో ఆయన తలుపులు బద్దలు కొట్టటం, లోపల హారిక అని నిర్జీవంగా చూడటం జరిగిపోయాయి. యశస్వి ఒకవైపు ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ తడుతూ ఉన్నా తిరిగి రాని లోకాలకు వెళ్లిన హారిక కళ్ళు తెరవలేదు. ప్రసాద్ గారు ఏడుస్తూనే యశస్విని దగ్గరికి తీసుకుని పల్లవి గారి దగ్గరికి వెళ్లి కంగారుగా ఆవిడ మొహం మీద నీళ్లు చిలకరించగానే హారిక అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ తన దగ్గరికి చేరి, ఎంత పిచ్చి పని చేశావే, లేవవే హారిక లే, నీకోసం నీ కూతురు ఏడుస్తుంది లే అని చంపలు పగిలేలా కొడుతున్నారు. అప్పటికే మెడ దగ్గర చీర బిగుసుకుపోయి ఒక మచ్చలా పడిపోయి చనిపోయే ముందు కూడా యశస్వి వైపు చూస్తూ చనిపోవడంతో కళ్ళు మూతలు పడలేదు. బహుశా తన కళ్ళల్లో ఇంకా యశస్వి ఉందేమో కానీ తన పెదవుల మీద చిరునవ్వు చనిపోయినా కూడా చెరగలేదు. చివరి నిమిషంలో కూడా తనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే విశాల్ని తలుచుకొని చనిపోవటం వలన అనుకుంటా. ప్రసాద్ గారు పల్లవి గారి భుజం మీద చేయి వేసి, హారిక మనకిక లేదు పల్లవి, మనల్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ చెప్పగానే పల్లవి గారు ఒప్పుకోలేక, లేదు, నా కూతురు చనిపోలేదు, అబద్ధం చెప్తున్నారు, లే హారిక అని చెంప పగిలేలా కొడుతున్నారు పల్లవి గారు ఒక ట్రాన్స్ లో. ఇంతలో విశాల్ నుంచి మరోసారి ఫోన్ రావటంతో భారమైన మనసుతో ప్రసాద్ గారు బయటికి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కింద పడి ఉన్న ఫోన్ తీసుకొని విశాల్ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైంది నాన్న, హారిక సేఫ్ గానే ఉంది కదా అని అడిగాడు. అప్పటికప్పుడు ఉన్న ట్రైన్ ఎక్కేసి. ప్రసాద్ గారి దుఃఖాన్ని ఆంచుకుంటూ, హారిక ఇక మనకి లేదురా
అని అనటమే అటువైపు నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ప్రసాద్ గారు కంగారు పడుతూ విశాల్, విశాల్ అని పిలుస్తూ ఉన్నారు. హారిక మరణ వార్త వినటమే విశాల్ చెవి దగ్గర ఉన్న ఫోన్ జారిపోయి పడి చలనం లేనట్టు అలానే ఉండిపోయాడు. ఇంతలో ప్రసాద్ గారు గట్టిగా అరవటంతో ఫోన్ తీసుకొని, అబద్ధం చెప్తున్నారు కదా నాన్న మీరు? హా, అవును. మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు తెలుసు హారిక చనిపోలేదు. అయినా చనిపోయేంత బాధలు దానికేమున్నాయని. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నాన్న. 4 రోజులు మీ దగ్గర ఉంటానని వచ్చింది కదా! మీరు జాగ్రత్తగా చూసుకోలేదా? బహుశా ఏదో గుర్తు చేసుకొని తను ఏడుస్తూ ఉండి ఉంటుంది. చూడండి, అంతేకాని హారిక చనిపోయిందని చెప్పొద్దు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు విశాల్. హారిక చావు వార్త జీర్ణించుకోలేక. ప్రసాద్ గారు ఏడుస్తూ, నేను నిజం చెప్తున్నానురా. హారిక మనకి లేదు. ఎదురు తిరిగి పోరాడలేక పిరికిదానిలా మనం ఉన్నామని కూడా మర్చిపోయి ప్రాణాలు తీసుకుందిరా. త్వరగా రా విశాల్, ఈ భారం మోయలేకపోతున్నాను అని అంటూ ఫోన్ కట్ చేసి పల్లవి గారి దగ్గరికి వెళ్ళేసరికి పల్లవి గారు గుండె పగిలేలా ఏడుస్తూ హారిక మీద పడిపోయి ఉన్నారు. మరోవైపు యశస్వి కూడా తల్లిని అలా చలనం లేకుండా చూడటంతో ఏడుస్తూనే ఉంది. జరగాల్సిన కార్యక్రమాలు జరగాల్సి ఉండటంతో ప్రసాద్ గారు గుండెని దిటువు చేసుకుని, పల్లవి, జరగాల్సిన కార్యక్రమాలు చూడు అని అన్నారు. లేదు లేదు, హారికకి ఏమీ కాలేదు. జస్ట్ స్పృహ కోల్పోయింది అంతే. తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం పదండి అని పల్లవి గారు పిచ్చిదానిలా అరుస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు తట్టుకోలేక పల్లవి గారి చెంప మీద గట్టిగా కొట్టి, నిజాన్ని యాక్సెప్ట్ చేయి పల్లవి. హారిక మనకి లేదు. తను మనని మన్ తనని ఇక నుంచి మనం యశస్విలోనే చూసుకోవాల్సిందే. దీనంతటికి కారణమైన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడరా. ఎక్కువసేపు హారిక పార్థివ దేహాన్ని అలా ఉంచకూడదు అని కన్నీరు కారుస్తూ దీనంగా అన్నారు. పల్లవి గారు ఏడుస్తూ ప్రసాద్ గారి గుండెల మీద వాలిపోయి, తప్పు చేశానండి, తప్పు చేశాను. తనని మనతో పాటు ఉంచుకోవాల్సింది. ఇంత వీక్ గా మారిపోయి ప్రాణాలు తీసుకునేంత పెరిగిగా మారిపోతుందని ఊహించలేదు. నిన్నటికి నిన్న కూడా చాలా ధైర్యంగా మాట్లాడిందండి. సడన్ గా ఏమయ్యిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. లేవమని చెప్పండి దాన్ని అని కూతురి మరణ వార్త జీర్ణించుకోలేక ఏడుస్తూ అన్నారు పల్లవి గారు. ప్రసాద్ గారు పల్లవి గారి వెన్ను నిమురుతూ, మన చేతుల్లో ఇక ఏమీ లేదు పల్లవి. ముందు జరగాల్సినవి చూద్దాం కదా అని యశస్విని పల్లవి గారి వైపు చూశారు. పల్లవి గారు ఏడుస్తూనే ప్రసాద్ గారి సాయంతో హారిక పార్థివ దేహాన్ని తీసుకువెళ్లి సాంప్రదాయబద్ధంగా బయట పడుకోబెట్టి తల వెనక దీపం పెట్టి చిన్న గ్లాస్ లో బియ్యం పోసి అగరబత్తీలు వెలిగించి హారిక 2 బొటన వేళ్లు కలిపి కట్టేసి తన ముక్కులో దూది పెట్టి తల దగ్గరే యశస్విని పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. హారిక మరణ వార్త తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరూ బాధగా వచ్చి 4 ఓదార్పు మాటలు చెప్పి హారికని చూసి వెళ్ళిపోతున్నారు. ప్రసాద్ గారు తన కూతురు మరణ వార్తని భారమైన మనసుతో అందరికీ చెప్పేసి ఆఖరికి పరమేశ్వరన్ గారికి చెప్పాలని ఫోన్ చేసి ఆయన చెప్పేది కనీసం వినకుండా, హారిక చనిపోయింది, చూడాలనుకుంటే వచ్చి చూడండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. అప్పటికే పరమేశ్వరన్ గారు ఆఫీస్‌కి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంట్లో జరిగే విపరీతాలు చూడలేక ఇక మణికర్, మోక్ష కూడా ఎన్నో రోజులు ఇంట్లో ఉంటామని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు.
పరిమళ గారు దర్జాగా మోక్ష దగ్గర డబ్బు ఉందని అహంకారంతో ఒక పని మనిషిని పెట్టుకుని ఇంటి పని, వంట పని, పని మొత్తం ఆమె చేతే చేయించుకుంటూ ఉన్నారు. పరమేశ్వరన్ గారికి వార్త చేరటమే చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్ జారిపోయి నమ్మలేని నిజం అన్నట్టు ఆ వార్తను ఒప్పుకోలేక మరోసారి ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేయటమే, "ఏం మాట్లాడారు బావగారు మీరు? నాకు అర్థం కాలేదు" అని అడిగారు. "ఇంకేం అర్థం కావాలి? నా కూతుర్ని మీ కుటుంబం కారణంగా చనిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మీ కుటుంబంలోకి ఇచ్చి ఇప్పుడు ప్రాణం లేని శవంగా మార్చుకున్నాను" అని ప్రసాద్ గారు ఆవేశంగా చెప్పి ఫోన్ కట్ చేస్తే, పరమేశ్వరన్ గారు బాధపడుతూ ఈ విషయం మణికర్‌కి చేరవేశారు. మణికర్ షాక్ అయ్యి స్టాచ్యూ అయిపోయాడు. యాక్చువల్‌గా మణికర్ హారిక ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటుందని ఊహించలేదు. తను చేసిన పని వల్ల తప్పకుండా విడాకులు ఇచ్చి తన జీవితం తను చూసుకుంటుంది అనుకున్నాడు. ఇక తనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మోక్షని పెళ్లి చేసుకోవచ్చు అని ఆశపడ్డాడు. కానీ మొత్తం రివర్స్ అయ్యి హారిక చనిపోయిందని తెలియగానే భయపడ్డాడు. వెంటనే అదే విషయం మోక్షకి, పరిమళ గారికి చేరవేసి బయలుదేరి ప్రసాద్ గారి ఇంటికి చేరారు. అప్పటికే పరమేశ్వరన్ గారు అక్కడికి చేరి హారిక మృతదేహాన్ని చూసి బాధపడుతూ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి, "నన్ను క్షమించండి బావగారు" అని అడిగారు. యశస్వి ఏడుస్తూ ఉంటే ఎత్తుకుని ఊరడిస్తూ ఉన్న ప్రసాద్ గారు పరమేశ్వరన్ గారి చేతిని విసిరికొట్టి అసహ్యంగా ఆయన వైపు చూసి పక్కకు వెళ్ళిపోతే, పరమేశ్వరన్ గారు ఆ చూపు తట్టుకోలేక హారిక దగ్గరికి వెళ్లి తన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని హారిక మొహంలోకి బాధగా చూస్తూ ఉన్నారు. ఆయన హారిక కాళ్ళు పట్టుకోవటం నచ్చని పల్లవి గారు, "నా కూతురి కాళ్ళని వదలండి. తనని ముట్టుకునే అర్హత మీరెప్పుడో కోల్పోయారు" అని గట్టిగా అరిచారు. అప్పుడే మణికర్ లోపలికి వచ్చి హారిక మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయి అడుగులో అడుగు వేసుకుంటూ తన దగ్గరికి చేరటమే పల్లవి గారు ఆవేశంగా పైకి లేచి, "ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి నా కూతురి శవాన్ని నాకిచ్చావు కదరా! నాశనం అయిపోతావు" అని అరుస్తూ ఉంటే ప్రసాద్ గారు ఆపేసి, "ఒక కుక్క గురించి మనం మాట్లాడుకోకూడదు పల్లవి. ముందు జరగాల్సినవి చూడు" అని చెప్పటంతో పల్లవి గారు ఏడుస్తూ ప్రసాద్ గారి గుండెల మీదకి చేరిపోయారు. మోక్ష, పరిమళ గారు కూడా మణికర్ వచ్చిన 5 నిమిషాల తర్వాత అక్కడికి చేరారు. హారికని అలా చూసి మోక్ష, పరిమళ గారు కొంచెం బాధపడినా మణికర్ పక్కనే నిలబడి సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో గొడవ పెట్టుకోవటం మంచిది కాదని చంపేయాలన్న ఆవేశంలో ఉన్నా కూడా పల్లవి గారు, ప్రసాద్ గారు కోపాన్ని అదుపు చేసుకుంటూ అంతే ఉన్నారు. చుట్టాలందరూ హారిక మరణ వార్త విని అక్కడికి చేరుకుని బాధపడుతూ హారికను చూసి పల్లవి గారిని, ప్రసాద్ గారిని ఓదారుస్తూ ఉన్నారు. అప్పటికి ఆత్మహత్య చేసుకుందని తెలిసిన పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళు ఏం చెప్పే పొజిషన్ లో లేరని అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. 7 గంటల జర్నీ తర్వాత హైదరాబాద్ లో దిగిన విశాల్ మేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి దగ్గర జనాలు ఉండటం చూసి గుండె బద్దలవుతున్న బాధతోనే లోపలికి అడుగుపెట్టాడు. తను అలా అడుగు పెట్టడమే ఎదురుగా ప్రాణం లేని హారికని చూసి తనకి తెలియకుండానే కారుతున్న కన్నీటితో అడుగులు అడుగు వేసుకుంటూ
తన దగ్గరికి చేరి పక్కనే కూర్చొని పల్లవి గారు మిగిలిన వారు ఎంత మూయాలని ట్రై చేసిన మూయని హారిక కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అప్పటికే మణికర్ తను చేయాలనుకున్న పని చేసేశాడు సీక్రెట్ గా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.